ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. జనబలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 9వ తారీఖు బుధవారం, తిథి చతుర్దశి, మూలా నక్షత్రం పూర్తిగా ఉంది. పౌర్ణమికి ముందు రోజు ఈరోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంచి లాభాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ పూర్తి సహకారాన్ని పొందుతారు. లాభంలో రాహు సంచరించడం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తవుతాయి. మంచి విజయాన్ని కానీ అభివృద్ధిని కానీ ఆదాయాన్ని కానీ మీరు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరుగుతాయి. గట్టి పోటీని ఎదుర్కొని మీరు మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. పంచమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కాస్త ఘర్షణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈరోజు ఒక విషయంలో అశాంతి లేకపోతే ఆందోళనకు అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. కందిపప్పును పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కొందరు స్త్రీల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో గురువు సంచరించడం వల్ల కుటుంబ పరంగా శుభవార్తలు కానీ శుభ కార్యక్రమాలు కానీ నిర్వర్తిస్తారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు మీకు అందుకునే సూచన కనిపిస్తుంది. లాభంలో శని సంచారం వల్ల చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో సంతోషంగా పనులన్నీ కూడా పూర్తి చేసి కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది. అష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో మనసుకు అశాంతి, నిరాశ, ఒక రకమైనటువంటి బాధను ఈరోజు మీరు స్వీకరించాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 లీటరు పాలు కానీ 1 కేజీ బియ్యం కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మిథున రాశి వారికి ఈరోజు ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. సమాజంలో చాలా పనులు మీరు ఈరోజు గతంలో చేసిన పనులు కానీ ఈరోజు చేసే పనులకు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా కూడా ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి విషయంలో సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటల వల్ల, మీ మాటలకు విలువలు పెరగడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సృజన సహకారంతో సంతోషంగా కాలం గడిపే వాతావరణాన్ని ఈరోజు మీరు చవి చూస్తారు. దశమ భావంలో శని సంచారం వల్ల పని భారం అధికమవుతుంది. చిన్న చిన్న విషయాలకు మీరు చికాకులు పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల చాలా రోజుల తర్వాత కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు అభివృద్ధికరంగా ముందుకు సాగుతాయి. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక గట్టి పోటీని అతి సునాయాసంగా ఈరోజు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. ఆ రకమైన సంతృప్తిని మీరు పొందగలుగుతారు. లాభములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ సింహరాశి వారికి లాభంలో రవి సంచరించడం వల్ల తండ్రి నుంచి ఒక ఆస్తిని కానీ ఆదాయాన్ని కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుకుంటారు. రాజకీయంగా బలం పుంజుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక కొన్ని పనులు సునాయాసంగానే ఈరోజు మీరు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన ఈరోజు జరిగే సూచన కనిపిస్తుంది. దశమ భావంలో శుక్ర సంచారం వల్ల కొందరి స్త్రీజన సహకారం కాస్త ఇబ్బందిగా మారుతుంది. వారితో మనస్పర్ధలకు కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ కానీ పసుపు వర్ణపు వస్త్రధారణ కానీ చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి.
అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కన్యారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. భాగ్యములో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమంది స్త్రీలతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి కార్యక్రమాలంతా కూడా సంతోషంగా పూర్తి చేసి మంచి లాభాలను ఆర్జిస్తారు. లాభంలో బుధుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. బాధ్యతాయుతంగా పనిచేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. దశమములో గురు సంచారం ఉంది. పని భారం పెరుగుతుంది. ఇంటా బయట సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ తులారాశి వారికి తృతీయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక మంచి కార్యక్రమాన్ని సంతోషంగా నిర్వహిస్తారు. సమాజంలో ఆ కార్యక్రమం వల్ల పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమ భావంలో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వాహన లాభాలు అందుకుంటారు. భూ లాభాలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా అందుకునే సూచన కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు చేస్తారు. కొంతమంది ఆత్మీయులతో కలిసి మీరు చేసే కార్యక్రమాల వల్ల నిందలు పడేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల చాలా రోజుల తర్వాత ఈరోజు ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. ఒక రకమైనటువంటి సంతృప్తికర వాతావరణాన్ని ఈరోజు మీరు చవి చూస్తారు. దశమములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. మంచి విజయాలను సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమములో కేతు సంచారం వల్ల మీరు ఎంత పని చేసినా మీ ప్రవర్తన, మీ చేష్టలు నిరాడంబరంగా ఉండడం వల్ల, అది పెద్దలకు నచ్చడం వల్ల వారి ఆశీస్సులు, వారి అభినందనలు అందుకుంటారు. అష్టమ భావంలో రవి సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, అధిక ఖర్చులు కానీ, కొన్ని సందర్భాల్లో అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ అవకాశం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ధనుస్సు రాశి వారికి జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. అనుకోకుండా ఒక శుభ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించడం కానీ, ఒక శుభవార్తను అందుకోవడం కానీ లాభాన్ని పొందేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. తృతీయంలో రాహు సంచారం వల్ల చాలామంది మీకు ఈరోజు సహకరిస్తారు. వారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. అష్టమములో బుధ సంచారం ఉంది. ఆకస్మికంగా ఒక ఆదాయాన్ని అందుకుంటారు, లేక ఒక శుభవార్తను అందుకుంటారు, లేక ఒక అవకాశాన్ని అందుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భాగ్యములో కేతు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త నిరాశ కానీ, లేకపోతే కొన్ని పనులు చేసే సందర్భంలో ఆటంకాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు కనుక పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులకు మంచి సంతోషకర వాతావరణం ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. షష్టమ భావంలో గురు సంచారం వల్ల విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో వచ్చేటువంటి ఫలితాలు మీకు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. పని శ్రమ అధికమవుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోండి. ఈ కుంభరాశి వారికి ఈరోజు చతుర్థములో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కార్యాలయంలో కూడా విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఒక్క విషయంలో మంచి లాభాన్ని కానీ లేకపోతే అవకాశాన్ని కానీ మీరు చేజిక్కించుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల
ఈరోజు మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సద్వినియోగం అవుతాయి, మనసుకు సంతృప్తి కలుగుతుంది, ఆ రకంగా సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఈరోజు ఉంటుంది. పంచమములో రవి సంచారం వల్ల తండ్రితో కానీ అధికారులతో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తోంది, అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తోంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి, గోధుమలను దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకునే వాతావరణం ఉంటుంది. ఈ మీనరాశి వారికి తృతీయములో శుక్ర సంచారం ఉంది. మీకంటే చిన్నవారి సహకారం బాగా ఉంటుంది. కొంతమంది స్త్రీలతో కలిసి కొన్ని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆత్మీయంగా సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు కూడా మీరు తీర్చుకోగలుగుతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారే సూచన కనిపిస్తుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా ఈరోజు సజావుగా ముందుకు సాగుతాయి, సంతృప్తికరంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శని సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన, పని భారము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని దర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకుంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఈరోజు దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.